ఈ మధ్యకాలంలో కొందరు డాక్టర్లు కదా, ఒక డాక్టర్ ఆయన ఇంకా ఈ పిఆర్పీల మీద కోపం పెంచుకొని ఆయన ఆపరేషన్ చేసే డాక్టర్ పెంచుకొని ఇంకా అర్థం కావడం లేదు, ఆపరేషన్లకి ఎవడు రావడం లేదు, ఏదో ఒకటి విషపూరితమైన ప్రచారం చేయాలని ఇంకొక విధంగా ఏమంటారంటే ఈ పిఆర్పీలు మీకు గుజ్జును పునరుత్పత్తి చెందడం ఎప్పుడు జరగదు, అది కాకుండా ఈ ప్లాస్మా ఆర్ పిఆర్పీ వల్ల మీ నీ జాయింట్ అంతా చెడిపోతుందని ఈ ప్రచారం మొదలుపెట్టారు. ఈ ప్రచారాలు ఎవరు నమ్మర్లేండి, పాపం వాళ్ళేదో వాళ్ళ మనసులో సంకుచితమైన స్వభావం ఉంటుంది కాబట్టి ఇవన్నీ మాట్లాడుతుంటారు. అంటే దీని గురించి ఎందుకు కామెంట్ చేయాలంటే కొంతమంది మనం అమాయకులు ఉంటాం కదా, కొంతమంది నమ్ముతారు. పిఆర్పీ అన్నది ఏ విధంగా మీ మోకాల్ని చెడగొడతారు. పిఆర్పీలో ఏముంటుంది? పిఆర్పీ ఎక్కడి నుంచి వస్తుంది? మీ రక్తంలోని కణాలతోనే వస్తుంది. మీ రక్తంలోని కణాలని మీ మోకాల్లో ఇంజెక్ట్ చేస్తే మోకాలులో ఏ పార్ట్ అయినా ఎందుకు చెడిపోద్ది అంటే మన బాడీలో బ్లడ్ ఉంటుంది కదా, ఆ బ్లడ్ బాడీలో తిరుగుతుంటే బాడీ చెడిపోతుందా? ఎట్లా ఉంటుంది? సో అంటే వీళ్ళు మాట్లాడే మాటలకి అసలు వాళ్ళకి ఆ ఇంగిత జ్ఞానం ఉందో లేదో తెలియదు, ఏం మాట్లాడాలో తెలుసు, సైన్స్ తెలుసా లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. మీ బ్లడ్లోని సెల్స్, మీ బ్లడ్లోని పార్ట్స్ని ఏవైతే డ్యామేజ్ అవుతున్నాయో వాటిని ఎంత వీలైతే అంత అద్భుతంగా పునరుత్పత్తి చెంది వాటిని రిపేర్ చేయగలని శక్తి మీ రక్తంలోనే ఉందని ఎప్పుడో పురాతన కాలం నుంచి చెప్తున్నారు. సో అటువంటిది ఇటువంటి మాటలు నమ్మకండి. పిఆర్పి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇప్పటి వరకు నా ఎక్స్పీరియన్స్లో ఏ ఒక్క పేషెంట్ కూడాను నీ జాయింట్ డిస్ట్రక్షన్తో కానీ, నీ జాయింట్లో కార్టిలేజ్ చెడిపోవడం కానీ, ఇతరత్ర వేరే పార్ట్లు చెడిపోయిన ఇప్పటివరకు ఎప్పుడు కొన్ని వేల కేసులు నేను చేశాను, ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు. ఇటువంటి మాటలు నమ్మకండి, తిప్పి కొట్టండి అందరూ కలిసి.